రైతు సోదరుల సహకారంతో రాజీవ్ రహదారి నిర్బంధ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ గత 20 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకే కాదు యావత్ ప్రపంచానికని కూడా ఎంతో గోస. ఎట్లాగైతే తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు ఉన్న పరిస్థితులు మళ్ళా పునరావృతమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 20 నెలలు గడిచినా కూడా రైతులు ఆత్మహత్యలు మళ్ళీ పునరావృతమవుతున్నాయి. గతంలో కరోనా కాలంలో కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మనకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఒక ఫర్టిలైజరే కాదు, నాణ్యమైన విత్తనాలే కాదు, కొనుగోలు కేంద్రాలను కూడా గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతు సోదరుడు కూడా బాధపడద్దు, రైతు బాధపడితే రాజ్యం బాగుండదనే ఒక కేసీఆర్ నమ్మిన సిద్ధాంతం ప్రకారంగా గత కేసీఆర్ పాలనలో రైతులు పండుగ జరుపుకున్నారు. దురదృష్టం ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత ఇంత మంచి కాళేశ్వరం ప్రాజెక్టును మనం నిర్మించుకున్న తర్వాత కూడా దాన్ని సద్వినియోగం చేయక అది మంచి పేరు కేసీఆర్కు తెచ్చిందనే ఉద్దేశంతో ఆయనను పేరును తుడిచేయాలనే ఒక దురుద్దేశంతో డైవర్ట్ పాలిటిక్స్ తోటి రోజు రోజుకు ఏవో ఒక కమిషన్ లేపించి ఎంక్వైరీలు పెట్టించి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఈ 20 నెలల్లో మళ్ళీ తెలంగాణ ప్రజలు ఎన్ని గోసపడుతున్నారో తాగునీరు విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, కొనుగోలు కేంద్రాల్లో బోనస్ అని చెప్పేసి ఇప్పటి వరకు లేకుండా అది ఒక బోగస్గా తయారైంది. మేమంతా ఇక్కడ కోరేది ఒకటే, రైతుల పక్షాన మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారు రైతుల కొరకు ఏది అని కూడా సిద్ధంగా ఉంటారు. హరీష్ రావు గారి నాయకత్వంలో అవసరం అనుకుంటే రాబోయే రోజుల్లో మొత్తం ఈ సిద్దిపేట జిల్లాలని ఎక్కడికక్కడ